వాక్యము చదవటము పెద్ద గొప్ప విషయం కాదు, చెప్పడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, ఎవరైనా చెప్పగలరు. కానీ వాక్యాన్ని దాన్ని అంగీకరించి దాని అనుసరంగా జీవించేవారు గొప్పవారు. ఈరోజు చాలా మంది వింటున్నారు, చదువుతున్నారు, కావాలని చెప్పేవారుగా తయారవ్వారు, కానీ దాని అనుసరంగా జీవించేవారు తక్కువైపోయారు. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించారు ఎంత మేలు. ఇక్కడ ఎంత మేలు అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఐక్యత కలిగించడం వల్ల మేలు అన్నాడు. మేలు నిజంగా మేలు కలుగుతాయి. సహోదరులు అంటే ఎవరు అనేది మాత్రం మనం గమనించాలి. చాలా మంది సహోదరులు అంటే ఒక తల్లికి పుట్టిన ఇద్దరు కుమారులుగానే సహోదరులుగా అనుకుంటారు. నిజం చెప్పాలంటే శారీరక రీతిలో ఇదే చెప్తున్న మాటలే. నా సహోదరుడు అంటే నా రక్త సంబంధి అని అర్థం వచ్చినట్లుగా సహోదరులు అనుకుంటాం. లోకంలో ఉన్న సహోదరులే కాదు, శారీరక సహోదరులు కూడా ఐక్యత కలిగించడం ప్రాముఖ్యమైనదే. కానీ రోజు ఐక్యత ఉందా అంటే చాలా మంది జీవితాల్లో ఐక్యత లేదు. నా సహోదరుల్ని నేను ఐక్యత కలిగి ఉంటున్నాను అని చెప్పేవారు చాలా అరుదుగా ఉన్నారు. అయితే ఏంటి ఆ సహోదరులు అంటే, నీ పక్కవాడే అని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది ఏమో కూడా సహోదరులు అంటే నా యొక్క తల్లికి పుట్టిన బిడ్డలిద్దరమే, లేకపోతే నలుగురికి మేము సహోదరులు అనుకుంటారే. కానీ ఒకవేళ మీరు ఎప్పుడైనా లోకలంగా శారీరకంగా మన దేశంలో కోసము చూసినప్పుడు, ఎప్పుడైనా మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది, భారతీయులందరూ సహోదరులే. అంటే దేశము కూడా సహోదరుల భావం కలిగి ఉండాలి. అంటే సహోదర భావము కలిగి ఉండాలి. ఏంటి? దేశము కూడా సహోదరి భావం కలిగి ఉండాలి. ఎప్పుడైతే కలిగి ఉన్నారో వారు ఐక్యత కలిగి ఉన్నప్పుడు మేలు. ఈరోజు ఈ ఐక్యత లేదు. ఇంకో విషయం చెప్పాలంటే, ఐక్యత అనేది క్రైస్తవులనే కాదు, లోకంలో ఎవరికి కూడా ఐక్యత లేదు. కానీ ఐక్యత కలిగి ఉండటం వల్ల మేలు కలుగుతుంది అని వాక్యం చెప్తుంది. ఈరోజు కుటుంబం ఉందంటే ఐక్యత కలగటం వల్ల దానికి విలువ పెరుగుతుంది, బలము పెరుగుతుంది, దాన్ని చూసి గౌరవం పెరుగుతుంది. అంటే ఒక మనిషికి గౌరవము, విలువ, గొప్ప పేరు రావాలంటే నువ్వు గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించుకుని లేదా గొప్ప గొప్ప చదువులు సంపాదించుకోవడం కంటే ఐక్యత కుటుంబం కలిగి ఉన్నప్పుడు చాలా గౌరవం కలుగుతుంది. ఈ ఐక్యత చాలా మంది జీవితాల్లో కలగట్లేదు ఈరోజు. అలా సహోదరుల ఐక్యత కలిగిన ఎంత మేలు, ఎంతో మనోహరం అన్నాడు. అయితే ఎందుకు ఉండాలి ఐక్యత అంటే, వాక్యం చెప్తుంది లాస్ట్ 3వ వచనంలో, ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ ఆశ్రదము శాశ్వత్యం ఉంటారు. అంటే సరైన జీవము కలిగి ఉండాలన్నా, సరైన ఆశ్రదము, దేవునికి ఆశ్రదం ఉండాలన్నా ఐక్యత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఇది లేదు.